బోధన ఎందుకోసం చేస్తున్నాము మనము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ లక్ష్యాల సాధన కోసం ఏ పాఠ్యాంశాలు మనం ఇస్తున్నాము అనేటువంటి విషయం మొదటి మెట్టు. తర్వాత విద్యార్థుల వర్తమాన జ్ఞానాన్ని నిర్ణయించడం అనేటువంటిది కూడా, విద్యార్థుల జ్ఞానాన్ని నిర్ధారించడం అంటే పూర్వ జ్ఞాన పరిశీలన చేయడము అనేటువంటిది ఇది రెండవ మెట్టుగా భావించాలి. తర్వాత అపేక్షిత అభ్యసన ఫలితాల సాధన కోసం అవసరమైనటువంటి వ్యూహాలు ఏమిటి, ఎటువంటి బోధనా ప్రక్రియను మనం ఎన్నుకోవాలి, లేదా ఎటువంటి బోధనా అభ్యసన సామాగ్రిని మనం ఎన్నుకొని పాఠం చెప్పాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లా బోధనా వ్యూహాలను, బోధనా సామాగ్రిని ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఇంకొక స్టెప్, మూడవ స్టెప్గా భావించాలి. తర్వాత బోధనా అభ్యసనానుభవాలను కల్పన చేయడము అంటే తరగతి గదిలో బోధించడము, లేదా అభ్యసన పనులను, అభ్యసన అంశాలను విద్యార్థులకు ఇచ్చి వారి ద్వారా అభ్యసనం చేయించడము, ఇవన్నీ కూడా ఇంకొక స్టెప్ కింద భావించాలి. అంటే ఇది బోధన ప్రక్రియ, ఇది బోధన ప్రక్రియ నాలుగవ స్టెప్. అంటే ఫస్ట్ ఏ లక్ష్యాన్ని పెట్టుకొని విద్యా బోధన చేస్తున్నాం అనేది మొదటిది అయితే, అభ్యాసకుల యొక్క ప్రస్తుత జ్ఞాన స్థితి ఏ విధంగా ఉంది, పూర్వ జ్ఞాన పరిశీలన చేయడం రెండో స్థితి, బోధనా వ్యూహాలను, బోధనా సామాగ్రిని ఎంపిక చేసుకోవడం మూడవ స్థితి, అభ్యసనానుభవాలను కల్పన చేయడం అనేటువంటిది నాలుగవ స్థితి. ఈ 4 మెట్ల తర్వాత వచ్చేటువంటిది పరీక్ష. మనం క్లాస్ రూమ్ టీచింగ్ తర్వాతనే వాళ్ళ అవగాహనను మదింపు చేస్తాము. కాబట్టి ఈ మదింపు సాధనాలను ఎంపిక చేసుకొని పరీక్షించడం. మదింపు సాధనాలు అంటే ఏమిటి? మౌఖిక పరీక్ష చేస్తావా, లిఖిత పరీక్ష చేస్తావా, నికషగా చిన్న పరీక్ష పెడతావా, మూల్యాంకనం చేస్తావా, వాళ్ళు ఎట్లా ఉంటది, ఎన్ని రకాలుగా చేయొచ్చు పరీక్ష అనేటువంటి మళ్ళీ చెప్పుకుంటాం. కాబట్టి మదింపు సాధనాల ఎంపిక చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని పరీక్షించడం అనేటువంటిది తర్వాత స్టెప్. అట్లా పరీక్షించగా వచ్చినటువంటి ఫలితాలను అంచనా వేసి ఆ ఫలితాల ఆధారంగా, ఇప్పుడు కొద్దిసేపు నా వాయిస్ రాలేదు కదండి? ఓకే, ఏదో ఇంటర్నెట్ స్టెబిలిటీ లేనట్టుంది. సరే, ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు క్లియర్ కదా? సంతోషం. అయితే మనము వివిధ రకాలైనటువంటి మదింపు సాధనాలను ఎంపిక చేసుకొని వాటిని పరీక్షించడం ద్వారా, అంటే పరీక్షా ఫలితాలను పొందడం ద్వారా మరి మన బోధనలో లేదా విద్యార్థుల అభ్యసనలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆలోచించడం తర్వాత స్టెప్. తర్వాత ఈ ఫలితాలను అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు, విద్యా సంస్థలకు తెలియజేయడం ద్వారా వీళ్ళు తమ స్థాయిల్లో తీసుకోవాల్సినటువంటి మార్పులను అంచనా వేయడము, మార్పుల కోసం వాళ్ళు ఆలోచించడం అనేటువంటి తర్వాత ఈ ఫలితాలను విద్యా సంస్థల యొక్క అవసరాలకు ఎలా వినియోగిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తుంది. అంటే ఒక పరీక్ష నిర్వహించడం ద్వారా తరగతి గదిలో వెంటనే తీసుకోవాల్సినటువంటి మార్పులు, తల్లిదండ్రుల ద్వారా రావాల్సినటువంటి మార్పులు, ఉపాధ్యాయుల ద్వారా రావాల్సినటువంటి మార్పులు, విద్యా సంస్థలు ఓవరాల్ విద్యా విధానంలో రావాల్సిన మార్పులన్నింటినీ కూడా అంచనా వేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే మనము లక్ష్యాలను ఎంపిక చేసుకొని విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి బోధన చేపట్టి బోధన విధానాన్ని, ఇవన్నీ ఒక ప్రక్రియ, అంటే ఇదొక సీక్వెన్షియల్ ఆర్డర్గా ముందుకు పోతూ ఉంటుంది. తద్వారా విద్యా విధానంలో మార్పు వస్తుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. మరి ఈ పరీక్షా నిర్వహణ కోసం, ఇది పరీక్షా నిర్వహణ సంబంధించిన సూత్రాలు, సీక్వెన్షియల్ ఆర్డర్ అయితే, మరి పరీక్షా నిర్వహణ పద్ధతులు ఏమున్నాయి అనేటువంటి విషయం, ఎట్లా పరీక్షలు నిర్వహిస్తారు, ఏ పరీక్షల నిర్వహణ ద్వారా, తర్వాత వచ్చేసరికి మరి పరీక్షలకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, అసలు ఈ పరీక్షలు దేన్ని పరీక్షలు అంటారు, అవి ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ముందు పరీక్షలు అనేటువంటివి బోధనా శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము, సామాజిక శాస్త్రము, తత్వశాస్త్రము, సంఖ్యాక శాస్త్రం,
ఇన్ని శాస్త్రాల యొక్క అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు గనక పరీక్షలను నిర్వహిస్తే అవి మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం గమనించాలి. కాబట్టి ఈ పరీక్షలు ఏవి మంచి పరీక్షలు అనేటువంటిది నిర్ణయించుకోవడం కోసం కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. మనం పెట్టేటువంటి పరీక్షల్లో ఈ లక్షణాలన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటి, ప్రామాణికత. ప్రామాణికత అంటే అర్థం ఏమిటి? మనం ఏ విషయాన్నైతే పరీక్షించాలని అనుకున్నామో ఆ విషయంలో నిజంగా ప్రామాణికత పాటిస్తున్నామా? ఏ ఉద్దేశ్యంతోనైతే మనం పరీక్ష పెట్టాలి అని అనుకున్నామో ఆ ఉద్దేశ్యంని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుందా అనేటువంటిది విషయాన్ని గమనించాలి. ఒక పాఠం బోధించిన తర్వాత విద్యార్థి యొక్క ఉపలబ్ధిని అంచనా వేయదలిస్తే ఆ పరీక్ష తప్పనిసరిగా ఆ పాఠం విషయంలోనే ఆ పాఠాన్ని ఆధారంగా చేసుకునే మనం పరీక్ష పెడుతున్నామా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ముఖ ప్రామాణికత, విషయ ప్రామాణికత, ప్రాగుక్తి ప్రామాణికత, అంగీకార ప్రామాణికత, అనుభవపూర్వక ప్రామాణికత అనేటువంటి అనేక రూపాలు ఉన్నాయి. ఒక పరీక్షా సాధనాన్ని చూడంగానే ఆ సాధనం ఆశించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది అని భావిస్తే దాన్ని ముఖ సప్రామాణత అని చెప్పేసి అంటారు. అంటే ఉదాహరణకి మనం ఏంది పంచపదులు అనేటువంటి పాఠం పెట్టుకున్నాం. ఆ పంచపదుల్లో రచించినటువంటి రచయితను వివరించండి అన్నారు అనుకో. అంటే పాఠం చెప్పినాము, రచయిత గురించి చెప్పినాము, ఆ రచయితను మనం పరిచయం చేయమని చెప్పేసి అన్నాం. అంటే అది చూడంగానే మనకు తెలుస్తుంది. దాన్ని ముఖ ప్రామాణికత అని చెప్పేసి అంటారు. తర్వాత ఏ విషయాన్ని అయితే మనం బోధించినామో ఆ విషయం మీదనే గనక పరీక్ష పెడితే దాన్ని విషయ ప్రామాణికత అని చెప్పేసి అంటారు. తర్వాత ఒక పరీక్ష పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్స్ బేస్ చేసుకొని ముందు ఇతను ఇంకా ఎట్లా అభివృద్ధి చెందగలుగుతాడు అని చెప్పగలిగితే దాన్ని ప్రాగుక్తి ప్రామాణికత అని చెప్పేసి అంటారు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఒక ఎగ్జామ్ను పెట్టినప్పుడు, విద్యార్థులు ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకొక వ్యక్తి కూడా అంటే ఒక పాఠం మీద పెట్టిండు, తర్వాత ఇంకొక పాఠం మీద పెట్టిండు. ఒకటే ఉపాధ్యాయుడు ఒకటే విద్యార్థికి పెట్టినప్పుడు ఆ ఫలితాలు సమానంగా వస్తే గనక దాన్ని అంగీకార ప్రామాణికత అని చెప్పేసి అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రం సహాయంతో గనక పరీక్షలను నిర్వహిస్తే దాన్ని అనుభవపూర్వక ప్రామాణికత అని చెప్పేసి అంటారు. ఇట్లా ఈ ప్రమాణాలను బేస్ చేసుకొని పరీక్షలు ఉండాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరీక్ష పెడితే అది ఉపయుక్తమైన మంచి అంటే పరీక్షలుగా భావించడం జరగదన్నమాట. తర్వాత పరీక్షకు ఉండాల్సినటువంటి మరొక గుణం ఏమిటి అని అంటే విశ్వసనీయత. విశ్వసనీయత అంటే ఏంది? ఇప్పుడు నేను ఒక పరీక్ష పెట్టా, ఒక విద్యార్థికి 20కి 20 మార్కులు వచ్చినాయి. తర్వాత ఇంకొక సార్ వచ్చేసి అదే సబ్జెక్ట్లో పరీక్ష పెడితే 10 మార్కులే వచ్చినాయి అనుకోండి. ఆ పరీక్షకు విశ్వసనీయత లేదు అన్నట్టు. అంటే అంటే ఉపాధ్యాయుడు ప్రమాణాలను పాటించకపోవడము, విద్యార్థి ప్రమాణాలను పాటించకపోవడము జరుగుతుంది. ఇట్లాంటి దాన్ని ప్రామాణికత అంటే విశ్వసనీయత లేనితనంగా ఉంటారు. అంటే మార్కులను బేస్ చేసుకొని ఫలితాలను ప్రకటిస్తే ఒకసారి వేసిన మార్కులు ఇంకోసారి వేసిన మార్కులతో బాగా విభేదిస్తే, 1-2 మార్కులు కాదు, ఒక 10% విభేదిస్తే తప్పులేదు, కానీ అంతకంటే ఎక్కువ విభేదిస్తే గనక ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. పరీక్ష పునఃపరీక్ష ద్వారా ఈ పద్ధతి అంటే ఈ లక్షణం ఉందా లేదా అనేటువంటిది మనం టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒకటే వ్యక్తికి 2 వేరు కాలాల్లో పరీక్ష నిర్వహిస్తే ఒకే రకమైన మార్కులు వస్తే విశ్వసనీయత ఉన్నట్టు, లేదా ఒకే వ్యక్తికి 2 ఉపాధ్యాయులు లేదా 2 ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్ష నిర్వహిస్తే దాంట్లో సేమ్ మార్కులు వస్తే గనక దానికి విశ్వసనీయత ఉన్నట్లుగా భావించవచ్చు. దీంట్లో ఈ సమరూప పద్ధతి, అర్థ విచ్ఛేదన పద్ధతి అని 2 రకాలుగా ఉంటాయి. అంటే ఒకే రకమైనటువంటి పాఠం నుంచి ప్రశ్నల్ని తీసుకొని ఒక 20 ప్రశ్నల్ని ముందు సెలెక్ట్ చేస్తాం. దాంట్లో
జంబ్లింగ్ లో ఒక 10 ప్రశ్నలకు ఒకసారి ఎగ్జామ్ పెడతాం, ఇంకొక 10 ప్రశ్నలకు ఇంకోసారి ఎగ్జామ్ పెడతాము. అట్లా పెట్టినప్పుడు 2 పరీక్షల్లో ఫలితాలు సమానంగా వచ్చినప్పుడు లేదా కొద్ది మార్పులతో వచ్చినప్పుడు ఆ పరీక్షకు విశ్వసనీయత ఉన్నది అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి పెట్టినా, ఒక విద్యార్థికి ఒకే ఉపాధ్యాయుడు వివిధ సందర్భాల్లో పెట్టినా ఒకే రకమైనటువంటి ఫలితాలు వస్తే దానికి విశ్వసనీయత ఉన్నట్టు అని భావించాలి. తర్వాత ఔపయోగికత, యూజబిలిటీ అని చెప్పేసి అంటారు కదా. ఆ యూజబిలిటీ ఏముంటుంది అనేటువంటిది ఈ ఫలితాలను బేస్ చేసుకొని, ఈ పరీక్షల యొక్క ఫలితాలను బేస్ చేసుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడితే దాన్ని ఉపయోగికత అని చెప్పేసి అంటున్నారు. ఉద్యోగ నియమాల కోసం కావచ్చు, వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందడం కోసం కావచ్చు, లేదా పై తరగతులకు ప్రమోట్ చేయడం కోసం కావచ్చు, ఈ ఫలితాలను కనుక ఉపయోగించుకుంటే వాటిని ఔపయోగికత ఉన్నట్టుగా భావిస్తారు. తర్వాత నిర్వహణకు సంబంధించినటువంటి అవసరమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, నిర్వహణ సులభతను దృష్టిలో పెట్టుకోవాలి, ఫలితాల మదింపును దృష్టిలో పెట్టుకోవాలి, ఫలితాలను వ్యాఖ్యానించే పద్ధతిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లాంటి అన్నీ కూడా పెట్టుకొని పరీక్ష నిర్వహణ మరియు నిర్వహణ ఖర్చు, నిర్వహణ సమయం అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఉపయోగికతను మనం అంచనా వేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇప్పుడు చాలా గొప్ప పద్ధతిలో నేను ఒక వ్యక్తిని ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకుంటాను అని అన్నప్పుడు నిర్వహించేటువంటి పరీక్షలో సమరూపత ఉండాలి, పక్షపాతము చూపించడానికి వీలు లేనట్టుగా ఉండాలి, మరి అనుకున్న సమయానికి ఆ ఫలితాలు వచ్చే విధంగా ఉండాలి. ఇట్లా అనేక విషయాలను కూడా బేరీజు వేసుకొని ఉపయోగికత అనేటువంటిది ఉంటుంది. తర్వాత నిరంతరత, కంటిన్యూటీ అని చెప్పేసి అంటారు కదా. అది ఆ కంటిన్యూటీ ఏమంటున్నారంటే పరీక్షకు నిరంతరత అనేటువంటిది ఒక లక్ష్యం ఉండాలి, ఈ నిరంతరంగా నిర్వహిస్తూ ఉండాలి. విద్యా బోధనలో భాగం పరీక్షలు కావాలి అని చెప్పేసి కొఠారి కమిషన్ 1964-66 చెప్పింది కాబట్టి అదాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టేటువంటి పరీక్షలను నిరంతరత అని చెప్పేసి అంటారు. బోధనా వ్యూహాలను, బోధనాభ్యసన అనుభవాలను పాఠ్యాంశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఫలితాలు వస్తే అట్లా ఫలితాలు వచ్చే విధంగా నిరంతరంగా పరీక్షలు కొనసాగాలి అనేటువంటిది నిరంతరతకు సంబంధించింది. తర్వాత సమగ్రత. సమగ్రత అంటే అన్ని పాఠ్యాంశాల నుంచి కూడా ప్రశ్నలు రావాలి, అన్ని పాఠ్యాంశాలు చదివితేనే విద్యార్థి పాస్ కాగలుగుతాడు లేదా మంచి మార్కులు పొందగలుగుతాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సమగ్రత అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మామూలుగా కొన్ని పరీక్షలు ఉంటాయి, మనం ఒక 50% సిలబస్ కనుక పూర్తి చేస్తే మనకు 100% మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 10 ప్రశ్నలు ఇస్తాడు, దాంట్లో 5 రాయమన్నాడు అనుకోండి, 10 యూనిట్లు ఉన్నాయి, 10 యూనిట్లకి వెళ్ళి 10 ప్రశ్నలు వస్తాయి, దాంట్లో మనం రాయాల్సినవన్నీ 5. కాబట్టి 5 ప్రశ్నలు చదువుకుంటే సరిపోతుంది, 5 యూనిట్స్ చదువుకుంటే సరిపోతుంది అని అనుకుంటే కనుక ఆ సమగ్రత లోపించినట్లుగా భావించాలి. చాలా వరకు పరీక్షల్లో ఈ సమగ్రత కొరవడుతుంది అనేటువంటి ఒక లోపం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని పాఠ్యాంశాలు ఉండాలి. ఇట్లా అన్ని పాఠ్యాంశాలు చదవగలగాలి అంటే విద్యార్థికి ఐచ్ఛికత అంటే అనేటువంటిది తక్కువ ఉంటే మంచిది అనేటువంటి విషయం ఇక్కడ తెలుసు. తర్వాత వస్తునిష్టత, ఆబ్జెక్టివిటీ అంటారు. వస్తునిష్టత అంటే ఉపాధ్యాయుడి యొక్క అపేక్షలు, ఉపాధ్యాయుడి యొక్క పార్షియాలిటీ ఇవన్నీ కూడా ఆ పరీక్షల మీద ప్రభావం చూపెట్టకుండా ఉంటే దాన్ని వస్తునిష్ట అని చెప్పేసి అంటారు. కాబట్టి ఒక విద్యార్థికి ఒక రకమైన ప్రశ్నపత్రం ఇవ్వడం, ఇంకో విద్యార్థికి ఇంకొక రకమైన ప్రశ్నపత్రం ఇవ్వడం అనేటువంటిది వస్తునిష్టని దెబ్బతీస్తుంది అని చెప్పేసి అంటారు. ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ అవన్నీ మళ్ళీ కూడా ఆచరణాత్మకంగా ఉండాలి, పరీక్ష నిర్వహించే విధంగా ఉండాలి. అంటే అటు డబ్బు కావచ్చు, ఇటు సమయం కావచ్చు, విద్యార్థులు రాయగలిగినటువంటి శక్తి కావచ్చు, ఆ పరీక్షలో పాల్గొనేటువంటి సామర్థ్యం కావచ్చు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గనక ఉంటే దాన్ని ఆచరణీయత అని చెప్పేసి అంటారు. ఇది సులభమైనటువంటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించడానికి ఉపయోగపడితే మంచిది అని చెప్పేసి అంటారు. ఇది మనకు పరీక్ష నిర్వహణ సూత్రాలు, పద్ధతులు అనేటువంటి 13వ పాఠము పూర్తయింది. దీంట్లో